నీకు మీ అమ్మ కంటే మా అమ్మని ఎందుకంటున్నావు ఎవడిబే నువ్వు అవ్వండంటూ పడగానే ఇందాక లేపేసి కొడుకున్నాడు మొక్క వాళ్ళకి ఎట్టగా నాకు మెంటలు వస్తుంది నాకు నేను చూస్తుంటే మెంటలు వచ్చినాడంతా మాట నెగలు చెప్తాను. మా అమ్మని ఎందుకు గెలుపుతున్నావు? మా అమ్మని ఎందుకే గెలుపుతున్నావు నువ్వు? అంటావే నువ్వు దమ్ముంటే కొట్టారు, దమ్ముంటే కొట్టే సి దమ్ము లేదు. ఏ ముసలి నీళ్ళ దమ్ము లేదా? నువ్వు కొట్టట్లేదు. చిన్న దెయ్యత్తం కొడుతాను అడుగుతాను. కొడుతుంది ఆడుకుంది. కొట్టి నువ్వే కొట్టి కొట్టి పీకి కొట్టానంటే నీకు మీ అమ్మ మా అమ్మని ఎవడిబే నువ్వు అవ్వండంటూ పడగానే ముఖం వేసుకుని పెంటదాన్ని పోయి మొక్క అడగుంటే అన్ని తీర్పాలి. ఆవిడ గత్తరదాన్ని అన్ని చేసేస్తావు నువ్వు. గత్తరదాన్ని అంటే గత్తరదానంటే అర్థమైతే అంటే మొగ్గ నువ్వులు ఆడతాండే ఎప్పుడు మనలో నువ్వులు ఆడతాండ్రా పెడతాండ్రా లేకపోతే తీర్చిపో మాకు ఆడతాను. సిగ్గులే ఫోన్ చూసుకుంటున్నా. సిగ్గులే పరుగులు లేవు. వెళ్ళిపో ఇక్కడ నుంచి వెళ్ళిపో. సిగ్గుందా? ఆ కొడుకు నువ్వు వెళ్ళిపోమంటే సిగ్గుంది నేను ఫస్ట్ దానికి ఎందుకే సపోర్ట్ చేస్తే అటు చేసి పెద్ద మింగు మింగు గొడవాలి మరి. అవునా? సరే సరే. పులి కొట్టానంటే మాత్రం నీకు గట్టి తగ్గుతుంది. అదే నీకు గట్టి కొట్టానంటే మాత్రం మీ అమ్మ కనిపిస్తుంది. ఎవరికి తెలిసే మీ అమ్మ ఉంది అక్కడ ఎవడున్నాడు? పెట్టావా నువ్వే కానీ పంపించావు మరి. నువ్వే పంపించావు. నేను మర్పించాను. అసలు నా గురించి నీకెందుకే? నన్ను ఎందుకు కలుపుతున్నాడు? నేను నీ పేరెట్టన్నానా? నీ పేరెట్టన్నానా? మరి ఎట్టేసుకుంటావు ఇక్కడ పెంట మొగం వేసుకొని. చూడలేదు మాటకు మాట మాటకు మాట వార్త చెప్తాను కొడతాదట. ఇంకా నేను ఏట అనలేదమ్మా. దెన్యమంటాను దెన్యజా నిన్ను ఊరింట్లో అంటామని అడుగుతాను పిల్ల. నేను నిజంగా డియ్యా నువ్వు నిజంగా డియ్యా నువ్వు ఇక్కడ నుంచి. దానికి డీ మీనింగ్ తెలుసా? కాదే నేను అసలు దుబ్బే తింగాను మాట్లాడానే. ఇలా కూడా పెట్టేసిందని పెట్టి నువ్వు పొగలేసుకొని ఉన్నాం. చీపు దానివే చీపు దాని